మచిలీపట్నం పోర్టుకు సమీపంలో అత్యంత విలువైన భూములపై చంద్రబాబు సర్కార్ కన్నుపడింది. పోర్టుకు అవసరం లేకున్నా ప్రజోపయోగం కాకున్నా కేవలం కావాల్సిన వారికి దారాదత్తం చేయడానికి బరి తెగించింది. రైతుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా 6 గ్రామాలను కనుమరుగు చేస్తూ వేలాది ఎకరాలు బలవంతంగా సేకరించడానికి రంగం సిద్ధం చేయటం కలకలం రేపుతోంది. పోర్టు మాటున భూదందాకు బాబు సర్కార్ బరి తెగింపు. అవసరం లేకున్నా 6,408 ఎకరాల సేకరణకు స్కెచ్. భూములను పప్పు బెల్లాల్లా బినామీలకు కట్టబెట్టే కుతంత్రం. ఏకంగా గ్రామాలనే మాయం చేసే కుట్ర. రేపో మాపో నోటిఫికేషన్ విడుదలకు సమాయత్తం. మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి అవసరమైన మేరకు భూమిని వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చింది. పోర్టు కనెక్టివిటీ కోసం కూడా 200 ఎకరాలకు పైగా రైతులకు మంచి ధర ఇచ్చి అప్పట్లోనే సేకరించింది. ముందస్తు ఆలోచనలతో అన్ని విధాలా పోర్టు అభివృద్ధికి చక్కటి ప్రణాళిక సిద్ధం చేసింది. పోర్టుకు సమీపంలో వీలైనంత భూమిని గుప్పెట్లో పెట్టుకోవడానికి చంద్రబాబు స్కెచ్ వేశారు. వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి లాక్కొని తనకు నచ్చిన వారికి పప్పు బెల్లాల్లా పంచిపెట్టి లబ్ధి చేకూర్చడానికి పథకం వేశారు. కరకట్ట ప్యాలెస్లో సమాలోచనల అనంతరం కొద్ది రోజుల క్రితం ఈ కుతంత్రానికి బాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రాథమికంగా 2 దశల్లో దాదాపు 6,500 ఎకరాలు సేకరించేందుకు ఉన్నతాధికారులకు సర్కారు పెద్దలు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో మచిలీపట్నం పోర్టుకు కూతవేటు దూరంలో 1,556.76 ఎకరాల ప్రభుత్వ భూమి, 4,851.3 ఎకరాల ప్రైవేటు భూమిని ప్రభుత్వం లాక్కోవడానికి రంగం సిద్ధమైపోయింది. ఏకంగా 6,408.06 ఎకరాలు గుప్పెట్లో పెట్టుకుని తన సంబంధీకులకు బినామీలకు దారాదత్తం చేసేందుకు కుతంత్రం రచించింది. 2 దశల్లో 6 గ్రామాలను కాలగర్భంలో కలిపేనుంది. చెన్నై లాంటి అంతర్జాతీయ నౌకాశ్రయం 553 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కానీ పోర్టు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం వేల ఎకరాలు సేకరించడం వెనక బినామీలకు దోచిపెట్టాలన్న దుగ్ధ దాగి ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అసలే భూమి అవసరం లేని చోట ఎవరికీ అర్థం కాని కారణాలు చెబుతూ మచిలీపట్నం పోర్టుకు కూతవేటు దూరంలో ఏకంగా 4,851 ఎకరాలు లాక్కోవాలని చూస్తూ ఉండటం రైతులను కలవరానికి గురి చేస్తోంది. రానున్న రోజుల్లో పోర్టు సమీప ప్రాంతంలో భూమి విలువ పెరుగుతుందని ప్రభుత్వ పెద్దలు అంచనా వేశారు. ఇదే అదునుగా వీలైనంత భూమిని చేజిక్కించుకుని తమ వారికి అప్పగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం ప్రైవేటు వ్యక్తులతో కూడిన బృందాన్ని పోర్టు పరిసర ప్రాంతాలకు పంపారు. ఆ బృందం పలు గ్రామాలను, భూములను పరిశీలించి ప్రభుత్వ పెద్దలకు ఓ నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏ గ్రామ పరిధిలో ఎక్కడెక్కడ ఏ మేరకు భూమి కావాల్సి ఉంటుందో ఆ బృందం నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఆ విధంగానే భూసేకరణ జరగాలని ప్రభుత్వ పెద్దలు ఈ నెల 12వ తేదీన 2 ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. పరిశ్రమల కోసం అనే ముసుగుతో భూసేకరణ చేయాలని ఆదేశాలు అందడంతో ఉన్నతాధికారులు ఇద్దరూ మాట్లాడకుండా ఆ దిశగా కింది స్థాయి యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. త్వరలో ఈ మేరకు నోటిఫికేషన్ కూడా వెలువడనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ నోటా ఈ నోటా ఈ విషయం రైతుల దృష్టికి వెళ్లడంతో వారు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు. గత ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టకుండా కేవలం ప్రైవేటు భూమి 29.12 ఎకరాలు, అసైన్మెంట్ భూమి 50 ఎకరాలు, మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మూడా భూమి 50.85, ప్రభుత్వ భూమి 5.4 ఎకరాలను మాత్రమే తీసుకుంది. ఈ భూమి సైతం పెడల నుంచి పోర్టు వరకు 40 మీటర్ల వెడల్పుతో రహదారి, రైల్వే ట్రాక్, గ్యాస్ ఆయిల్ పైప్ లైన్ కోసం తీసుకున్నారు. దీంతో పాటు 1780 ఎకరాల సముద్ర భూమిని పోర్టు నిర్మాణానికి అప్పజెప్పారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు, కావలసిన వనరులన్నింటినీ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమకూర్చి శంకుస్థాపనలతో బందరు ప్రజలను మభ్యపెట్టకుండా నేరుగా పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. పోర్టుకు ఇంతకు మించి భూ అవసరం ఉండదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఇంకా పోర్టు అభివృద్ధి అంటూ చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.